టెస్ట్ను టీమిండియా సమర్పించింది. చివరి టెస్ట్లో మరోసారి చేతులెత్తేసింది. మొదట బ్యాటర్లు, ఆ తర్వాత బౌలర్లు విఫలం అవడంతో రెండో సెషన్లోనే మ్యాచ్ ముగిసింది. ఆసీస్ బ్యాటర్లు ధాటిగా ఆడి 162 పరుగుల లక్ష్యాన్ని ఊదేశారు. భారత బౌలర్లకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా టార్గెట్ను ఈజీగా ఫినిష్ చేశారు. WTC ఫైనల్కు చేరని టీమిండియా మూడో WTC టోర్నీలో మూడో ప్లేస్కే పరిమితమైన భారత్. ఆసీస్ గడ్డపై కంగారు పడ్డ టీమిండియా. సీనియర్లు ఆడకపోతే ఇక అంతేనా? టీమిండియా బుమ్రాపైనే ఆధారపడిందా? కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ ను నిందించాలా? టీమిండియా డౌన్ ఫాల్ కు బాధ్యులెవరు? వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు అర్హత సాధించాలంటే ఆఖరి టెస్టులో టీమిండియా ఖచ్చితంగా గెలవాలి. సిరీస్ గెలుపు విషయం అటుంచితే చివరి వరకు క్యాలిక్యులేషన్ చేరుకోవడానికైనా ఈ మ్యాచ్తో గెలవాల్సి ఉంటుంది. అలాంటి మ్యాచ్లో కూడా భారత ప్లేయర్లు చేతులెత్తేశారు. నిర్లక్ష్యంగా ఆడి పరువు పోగొట్టారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఫెయిల్ అయి సిరీస్ ఆస్ట్రేలియాకిచ్చేశారు. భారత ఆటగాళ్ల తప్పిదాల ముందు ఆసీస్ గెలుపు తేలికైపోయింది. ఫలితంగా వరుసగా 2 సార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్లిన భారత్ ఈసారి 3వ స్థానానికి పరిమితమైంది. ఆసీస్ 10 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవగా భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆశలు గల్లంతయ్యాయి. ఆరు వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్ 141 పరుగులు చేసిన భారత్ మూడో రోజు ఆరంభంలో తడబడింది. కేవలం 16 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ధనాధన్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. తొలి బంతి నుంచి టీమిండియా బౌలర్లను టార్గెట్ చేసింది. ఓపెనర్లు శామ్ కొనిస్టాస్ 22, కవాజా 41 రన్స్ చేశారు. స్మిత్, లబుషేన్ తర్వాత అవుట్ అయిన హెడ్ అదే ఓపెన్ కొనసాగించాడు. యంగ్స్టర్ వెబ్బర్ సత్తా చాటడంతో ఆసీస్ సునాయాసంగా మ్యాచ్ గెలిచింది. గాయం కారణంగా బుమ్రా మ్యాచ్ కు దూరం అవడంతో స్టాండ్ బై కెప్టెన్ గా కోహ్లీ వ్యవహరించాడు. పేస్ దళాన్ని నడిపించిన సిరాజ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టి ఆసీస్ ను ఇబ్బంది పెట్టినా సిరాజ్ సహకరించకపోవడంతో భారత్ ఓటమి తప్పలేదు. ఆసీస్ గడ్డపై టీమిండియా కంగారు పడింది. మొదటి మ్యాచ్లో గెలిచిన జోష్తో సిరీస్ మొత్తం కొనసాగించలేకపోయింది. టీమిండియాలో ఏ ఒక్కరు కూడా క్రీజులో ఓర్పుగా ఆడినట్లు కనిపించలేదు. ప్రత్యర్థి టేలెండర్లకు ఉన్నంత సహనం భారత స్టార్లకు లేకపోయింది. టార్గెట్ ఛేదించలేక బ్యాటర్లు, ఇచ్చిన టార్గెట్ను కాపాడుకోలేక బౌలర్లు చేతులెత్తేశారు. టెస్ట్ మ్యాచ్ అంటే బ్యాటర్లు రోజంతా క్రీజులో నిలబడాలి. కానీ మన వాళ్ళు ఒక్కరు కూడా కనీసం ఒక సెషన్ కూడా పూర్తిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ఇటు సీనియర్లు తమ పూర్ ఫామ్ ను కొనసాగిస్తుంటే అటు జూనియర్లు తామేం తక్కువ కాదన్నట్లు ఒక్కో మ్యాచ్లో ఒక్కొక్కరు ఫెయిల్ అయి టీమిండియా కొంపముంచారు. ఈ సిరీస్ లో బ్యాటింగ్ కు సహకరించిన పిచ్లపై కూడా భారత బ్యాటర్లు విఫలమయ్యారు. ఆసీస్ బ్యాటర్లు విజృంభించిన అదే పిచ్ పై మన వాళ్లు తడబడడం అభిమానులను నిరాశకు గురిచేసింది. బాధ్యతగా ఆడాల్సిన సీనియర్లు ఫెయిల్ అవడమే పనిగా పెట్టుకున్నట్లు అవుట్ అయ్యారు. సిరీస్ మొత్తం కోహ్లీ అదే బలహీనతతో పెవిలియన్ బాట పట్టాడు. అటు రోహిత్ ఆట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. కెప్టెన్ గా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాల్సిన రోహిత్ పరుగులు చేయకపోవడం జట్టుకు మైనస్ అయింది. ఆఖరి టెస్ట్ నుంచి తానే తప్పుకోవడం మంచిదైంది. లేదంటే ఎదురయ్యే విమర్శలకు రోహిత్ సమాధానం చెప్పుకోలేక కెరియర్ ఎండ్ అయ్యేది. అటు బౌలింగ్ యూనిట్ కూడా తమ పాత్రను పోషించలేకపోయింది. ముఖ్యంగా సిరాజ్ తన బాధ్యతను నిర్వర్తించలేకపోయాడు. ఓవైపు బుమ్రా ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తుంటే సిరాజ్ మాత్రం వికెట్లు తీయడం కాదు కదా, కనీసం పరుగులు కట్టడి చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. మూడో ఫేస్ బౌలర్ కోసం భారత సెలెక్టర్లు చేయని ప్రయత్నం లేదు. ఆకాశ్దీప్, హర్షిత్ రాణాల్లా ఇద్దరు యంగ్స్టార్స్ కు ఛాన్స్ ఇచ్చినా పెద్ద ఫలితం చూపలేకపోయారు. ఈ సిరీస్ ద్వారా భారత్ కు కలిసొచ్చిన విషయం ఏదైనా ఉందంటే అది ప్రసిద్ధ్ కృష్ణ ప్రదర్శనే. చివరి మ్యాచ్ లో వచ్చి ఎంట్రీ ఇచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ ఆఫ్ ది సిలబస్ గా 6 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఉన్నదల్లా టీమిండియా డౌన్ ఫాల్ కు బాధ్యులెవరనే ప్రశ్న ఒకటే.
కెప్టెన్ గా ఓపెనర్ గా ముందుండి నడపాల్సిన రోహిత్ శర్మన వరల్డ్ క్లాస్ బ్యాటర్ గా పేరొంది రిపీటెడ్ గా అవే చెత్త షాట్లకు అవుట్ అవుతున్న కోహ్లీన జట్టులో జూనియర్లు రాణిస్తుంటే తమకేం సంబంధం లేనట్లు ఆడుతున్న మిగతా సీనియర్లదా. ఇక బౌలింగ్ లో బుమ్రా ఒక్కడే పోరాడుతున్నాడు. అతనికి వేరే ఏ బౌలర్ నుంచి సహకారం అందినా రిజల్ట్ కాస్త వేరేలా ఉండేది. ఈ సిరీస్ లో బుమ్రా ఒక్కడే 32 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇప్పుడు ఎందుకు ఓడిపోయామని ఒకరినొకరు నిందించుకునే బదులు దీని నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నామని ఆలోచించాలి. రానున్న సిరీసుల్లో మెరుగైన ప్రదర్శన చేసి భారత్కు పూర్వ వైభవం తీసుకురావాలి. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత టీంలో నుంచి కొందరు ప్లేయర్లను జట్టు నుంచి తప్పించడం కొన్నేళ్లుగా టీమిండియాలో వస్తున్న ఆచారం. ప్లేయర్ల సీనియారిటీ, ఫామ్ బట్టి సెలెక్టర్లు వారిని ఉంచాలా తీసేయాలా అని ఆలోచిస్తారు. ఈ సిరీస్లో విఫలమైన సీనియర్ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్లను తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మీడియా ముందు కోచ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఏ ప్లేయర్ ఫ్యూచర్ పై కామెంట్ చేయను, అది వారిపై ఆధారపడి ఉంటుంది. వారిలో తపన, నిబద్ధత భారత క్రికెట్ను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటే అవసరమైంది చేస్తారు. అరంగేట్రం చేసిన ఆటగాడైనా 100 టెస్టులు ఆడిన ప్లేయర్ అయినా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తా అని గంభీర్ మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా కాన్ఫరెన్స్ లో చెప్పిన మాటలు. గంభీర్ కోచ్ గా ఎంపికైన సమయంలో సీనియర్లైనా జూనియర్లైనా జట్టుకు భారమైతే తప్పక వేటు వేస్తామని ప్రకటించాడు. అయితే ఇప్పుడు గంభీర్ చేసిన వ్యాఖ్యలతో టీంలో మార్పులు రాబోతున్నాయా? సీనియర్లను తప్పిస్తారా లేదా చివరి అవకాశంగా మరోసారి ఎంపిక చేస్తారా చూడాలి. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తన రిటైర్మెంట్ పై ఇప్పుడే ఆలోచన లేదని చెప్పేశాడు. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉండడంతో జట్టు నుంచి తప్పుకున్నట్లు తెలిపాడు. ఇక కోహ్లీ ఫామ్ విషయం అటుంచితే ఫిట్నెస్ వల్ల మరో 4 ఏళ్లు ఆడే సత్తా ఉందని ఇప్పటికీ మాజీలు చెప్పుకొచ్చారు. టీమ్ సెలక్షన్ భారత సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. టీమిండియాలో యంగ్ ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వాలనేది కొన్నేళ్లుగా ఉన్న డిమాండ్. ఫెయిల్ అవుతున్న సీనియర్లను తప్పించి కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని చాలా మంది మాజీలు బహిరంగ ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు ఈ ఆసీస్ సిరీస్తో వారి వాదన పలుమార్లు తప్పని తేలింది. ఆస్ట్రేలియా గడ్డపై కుర్రాలు చూపిన ప్రతిభ అద్భుతం. ఓపెనర్ జైస్వాల్, నితీష్ రెడ్డి పెద్దగా అనుభవం లేకపోయినా ఆసీస్ ను కంగారు పెట్టించారు. బౌలింగ్ లో తొలి మ్యాచ్ లోనే ప్రసిద్ధ కృష్ణ 6 వికెట్లు పడగొట్టి భారత్ కు ఆశాజనకమయ్యాడు. అవకాశం ఇచ్చిన ప్రతిసారి వాషింగ్టన్ సుందర్ తన సత్తా నిరూపించుకున్నాడు. అయితే గిల్, పడిక్కల్, సర్ఫరాజులు తమకు అందొచ్చిన అవకాశాల్ని మళ్లీ చేజార్చుకుంటున్నారు. ఇలా కన్సిస్టెన్సీ లేని వారిని తీసుకొని భారత్ ను మరింత చిక్కుల్లో పడేయడం కత్తి మీద సాము లాంటిదే. భారత బౌలింగ్ తలానికి బుమ్రానే పెద్దన్న అవుతున్నాడు. ఈ ఒక్క సిరీస్ అనే కాదు, తాను ఆడుతున్న ప్రతి మ్యాచ్ లో 100% ఎఫర్ట్స్ పెట్టి టీంకు అండగా నిలుస్తున్నాడు. ఈ సిరీస్ లో బుమ్రా మాత్రమే ఆసీస్ ను నిలువరించగలిగాడు. అతడు ఉన్నంత వరకు కంగారు బ్యాటర్లు ఆచితూచి ఆడారు. అతని స్పెల్ అయిపోగానే మిగతా బౌలర్లపై విరుచుకుపడ్డారు. గతంలో ఫేస్ బౌలింగ్ లో టీమిండియా పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు అలానే తయారైంది. చాలా మంది ఫేస్ బౌలర్లు అందుబాటులో ఉన్నా రాణించేవారు కరువయ్యారు. షమీ గాయం కారణంగా టీంకు దూరం కాగా సిరాజ్ ఎప్పుడు ఆడతాడో ఎప్పుడు ఆడడో తెలియని పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ యూనిట్ మొత్తం బుమ్రా మీదే ఆధారపడి ఉంది. ఈ సిరీస్ లో భారత యంగ్ బౌలర్లు తీవ్ర నిరాశపరిచారు. హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్లు లైన్ అండ్ లెంత్ కోల్పోయి పేస్ కి పరిమితమయ్యారు. వీరిని సానపెట్టాల్సిన అవసరం కోచింగ్ స్టాఫ్ కు లేకపోలేదు. భారత క్రికెట్ సుదీర్ఘ ఫార్మాట్ మర్చిపోతుంది అనేది ఈ సిరీస్తో మరోసారి రుజువైంది. ఐపీఎల్ కారణంగా ఇటు ప్లేయర్లు అటు అభిమానులు ఎక్కువగా పొట్టి ఫార్మాట్ కు అలవాటు పడ్డారు. టెస్ట్ క్రికెట్ అంటేనే ఓపిగ్గా ఆడాల్సిన గేమ్. గంటల తరబడి క్రీజ్ లో పాతుకుపోవాలి. అలాంటిది పొట్టి క్రికెట్ వల్ల ధనాధన్ ఇన్నింగ్స్ కి బ్యాటర్లు మొగ్గు చూపుతున్నారు. అక్కడ రాణించిన వారు టెస్ట్ క్రికెట్ లో విఫలమవుతున్నారు. దేశవాళీలో ఆడిన వారిని జట్టులోకి ఎంపిక చేయరనే భావన చాలా మంది యంగ్ ప్లేయర్స్ లో పాతుకుపోయింది. దాంతో చాలా మంది ఐపీఎల్ ఆడేందుకే మొగ్గు చూపిస్తున్నారు. ఇది గమనించిన బీసీసీఐ ప్రతి ప్లేయర్ దేశవాళీలో ఆడాలని నిబంధన తీసుకొచ్చింది. ఈ ఓటముల నుంచైనా బీసీసీఐ సెలెక్టర్లు జట్టుకు అవసరమైన ప్లేయర్లను ఎంపిక చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
For more videos like this, subscribe Big TV channel.